మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైట్. ఇప్పుడు మీరు చెప్పినట్లు BA పబ్లిక్ పాలసీ గురించి మీరు చెప్పారు. అండ్ ఇవన్నీ ఆర్ట్స్ స్టూడెంట్స్కేనా, లేకుంటే ఒకవేళ సైన్స్ స్టూడెంట్స్ ఏమవ్వాలి, వాళ్ళు ఏం తీసుకోవాలి? మనకి మన తెలుగు స్టేట్స్లో ఉన్న అవేర్నెస్ ఏదైతే ఎక్స్పోజర్ ఉందో మేడం, అది కొంచెం మనం ఇంకా అవేర్నెస్ రావాలి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. 10th అవ్వగానే మ్యాక్సిమం మన వ్యవస్థలో ఉన్న మార్కెటింగ్ వ్యవస్థలు ఏంటంటే MPC ఆర్ బైపీసీ. చాలా కాలేజెస్లో ఈ 2 గ్రూప్స్ తప్ప వేరే గ్రూపే ఉండదు. సో వాళ్ళు గైడ్ చేసేది కూడా ఇంటర్లో కదా, ముందు తీసుకోండి, తర్వాత డిగ్రీలో మీరు కావాలంటే వేరే చూడొచ్చు అని. అలా అని ఇంటర్మీడియట్లో వాళ్ళు చదివే, ఫర్ ఎగ్జాంపుల్ MPCఏ తీసుకుంటే వాళ్ళు చదివే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వాళ్ళు ఆర్ట్స్ సైడ్ వద్దాము లేదా అదర్ కెరియర్ ఆపర్చునిటీస్ని పర్స్యూ చేద్దాం అనుకుంటే ఆ MPCలో ఉండే నాలెడ్జ్ ఎక్కడా ఉపయోగపడదు, లెస్ దాన్ 10% ఉపయోగపడుతుంది. సో 2 years పాటు ఆల్మోస్ట్ వాళ్ళ టైం వేస్టే అవుతుంది. సో దాన్ని మనం అర్థం చేసుకొని పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, అంటే పేరెంట్స్ ఆలోచించడానికి కూడా మనం కూడా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, సొసైటీకి అట్ లార్జ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక 10th క్లాస్ స్టూడెంట్ మన తెలుగు స్టేట్స్లో కంప్లీట్ చేసిన తర్వాత, 10th కంప్లీట్ చేసిన తర్వాత ఒక మంచి ఆర్ట్స్ కాలేజ్ ఎక్కడుంది అని వెతికితే మనకి సరిగ్గా కనబడవు. 4-5 లక్షల మంది 10th కంప్లీట్ చేసిన తర్వాత వాడు ఇంటర్మీడియట్లో నేను మంచి ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అవుతాను, నాకు ఆర్ట్స్లో మంచి కెరియర్కి వెళ్ళాలి అని అనుకుంటే ఏ కాలేజ్ ఉంది? గట్టిగా చెప్పండి. 5 లక్షల మందికి ఒక